వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. మనం ఇప్పుడు ఒక న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ లో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ప్రజలకి గ్రామ పంచాయతీ ప్రజలకి బావుల ద్వారా నీళ్లు అందించేవారు. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ రావడం, ప్రతి ఇంటికి నల్లా ఉన్న వివిధ కారణాలతోని ఆ బావిని పూడ్చడం జరిగింది. ఆ బావిని పూడ్చిన తర్వాత అది మెయిన్ రోడ్ ఉన్నటువంటి సుమారు 150 నుంచి 200 గదాల ప్లేస్ అది. సో ఆ ప్లేస్ ని అటుపక్కన వాళ్ళు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే చూడండి, ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ కమిషనర్కి అప్పుడున్న ప్రసన్నరానికి అంతా ముందున్న కమిషనర్లకి వినతి పత్రం ఇచ్చుకుంటూ పోయి అలసిపోయాడు. ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి రాజేశ్వరరావు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ స్థలంలో గల మున్సిపాలిటీ పరిధిలోని బావిని మూసివేసి అట్టి స్థలం ఆక్రమించడం గురించి, ఇంటి నిర్మాణం చేయడం గురించి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేసిలంటే ఆ మున్సిపాలిటీ స్థలాన్ని ఏదైతే బావిగా ఉన్న దాన్ని పూడ్చి ఆ స్థలాన్ని ఎట్లయితే సెట్ చేసిలో దాన్ని చిల్డ్రన్స్ పార్క్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దానికోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది, కౌన్సిల్ వాళ్ళు చేయడం జరిగింది, అంటే కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది, మున్సిపల్ కమిషన్ అన్ని చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మనం చూద్దాం, ఆయన ఆర్టీ యాక్ట్ ఆయన ఆర్టీ యాక్ట్ వేసి కూడా తీసుకోవడం జరిగింది. చూడండి, మున్సిపల్ కార్యాలయం 2024 ఆర్టీ యాక్ట్ చేయడం జరిగింది. ఏం జరిగింది? పురపాలక సంఘం మహబూబాబాద్ నందు పట్టణంలో సర్వేపల్లి జంక్షన్ వద్ద గల మున్సిపాలిటీ బావి పక్కన మున్సిపల్ గ్రీన్లాండ్ స్థలం యొక్క రక్షణ చర్యలు తీసుకుంటూ గాను చిన్నపిల్లల ఆట స్థలం ఏర్పాటు చేయటకు గాను గౌరవ చైర్మన్ మరియు శ్రీత కమిషనర్ గారు ప్రతిపాదన ద్వారా ఖర్చులకే 1,85,000 రూపాయలు 2024 సంవత్సరంలో పరిపాలన పరమైన సత్యవన రిజిస్టర్ కౌన్సిల్ నందు ప్రవేశపెట్టి మంజూరు చేసినారు. మున్సిపల్ బావి పక్కన గ్రీన్ ల్యాండ్ స్థలం రక్షణ కొరకు గౌరవ కౌన్సిల్ నందు ఇట్లా ఆటపిల్లల స్థలం కోసం కేటాయించడం జరిగింది. చూడండి, ఎంత తెలివిగా, ఎంత నాక్ గా మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా సమాధానం ఇచ్చిందంటే, ఈ కౌన్సిల్ తీర్మానం 21/48/2024 12/1/2024 ద్వారా 1,85,000 రూపాయలతో మున్సిపల్ సాధారణ నిధుల నుండి కౌన్సిల్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఏ చిల్ల పిల్లల గ్రౌండ్ నిధుల కొరత వల్ల కారణము ఇట్టి పనిని చేపట్టలేదు. అడ్డమైన పనులు చేస్తానికైతే డబ్బులు ఉంటాయి, కానీ నిధుల కొరత ఉందంట. పాపం స్థలాన్ని కబ్జా అవుతుంటే చూడు, మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం వేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కి చూడండి, మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం వేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే, మున్సిపల్ కమిషనర్ మహాబావుడు గత 5-6 సంవత్సరాల కాంచి జరుగుతున్న ప్రసంగానికి, అంటే ఎన్ని సంవత్సరాల కాంచి జరుగుతున్న ఈ వ్యవహారానికి వాళ్ళు చేయలేదని ఎంబడే చేస్తానా చూద్దాం అనే కాన్సెప్ట్ నే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఇంకా పండగ అయిపోయినాక చూద్దాం, పని భారం బాగుంది నాకు, ఎందుకంటే కేసీఆర్ కూడా ఇన్ఛార్జ్ జాయిన్ అయినంట, మా పని భారం బాగుంది, పండగ అయిపోయినాక చేద్దామని. ఏ పండగ? దసరా అయిపోవాలి, తర్వాత దీపావళి, తర్వాత ఎలక్షన్లు, తర్వాత న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, ఇక పట్టుకుంటా పోతూనే ఉండాలి. ఆ లోపు ఆ నిర్మాణంలో ఇల్లు కట్టేసుకుంటారు, గృహప్రవేశం చేస్తారు, ఈ మున్సిపాలిటీ అధికారిని భోజనానికి పిలుస్తారు, మంచి ప్రశాంతంగా రండి అని చెప్పి. ఇట్లా వ్యవహారం చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. దీని మీద చర్య తీసుకొని ముఖ్యమంత్రి విభాగం దాంట్లో దరఖాస్తు పెట్టాము. సీఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కార్యాలయం నుండి ఉత్తరాలు వచ్చి, కలెక్టరేట్ నుండి కూడా ఉత్తరాలు వచ్చి, మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చినా కూడా ఏం మాత్రం పట్టించుకోకుండా భూమి అన్యక్రాంతం అయితే అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. భూమి అన్యక్రాంతం గ్రీన్ ల్యాండ్ సుమారు 1 నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అది చిల్డ్రన్స్ పార్క్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చి వాళ్ళు మొరపెట్టుకున్నారు, ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటారు, ప్రభుత్వ భూమి, పిల్లలకు అనుసంధానంగా ఉంటుంది, ఆడుకుంటానికి ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు కమిషనర్ చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్టు ఆయన పని ఆయన చేసుకుంటా అసలు పట్టించుకోవడమే లేదు. చూడు, మళ్ళీ ఈ పక్కన చూస్తే మొత్తం వెహికల్సే, అది పార్కింగ్ ప్లేసా మున్సిపాలిటీ ప్లేస్ అనేది అర్థం కాదు. ఎంత చండాలంగా తయారైందంటే మున్సిపాలిటీ, ఒకరికి చెప్తే ఈయన పరిస్థితి లేదు. మున్సిపాలిటీ వర్కర్ని సొంత అవసరాలకు ఇంట్లో ఉపయోగించుకుంటారు, డ్రైవర్లుగా పెట్టుకుంటారు. అంత గలీజ్ ఎట్ట తయారైందంటే ఇక అది చెప్పడం కన్నా ఇక వద్దులే. ఇక వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే తక్కువ. కమిషనర్కి లెటర్ ఇచ్చినప్పుడు చూడండి, ఈయన మాట్లాడారు. తహసీల్దార్ మొన్న రీసెంట్ గా రిటైర్ అయ్యిండు. ఆయనే ఆ ప్రభుత్వ స్థలం కోసం, చిన్నపిల్లల పార్క్ కోసం చాలా పోరాడతాడు. అయినా జాలే దయ కన్నులు లేకుండా నిమ్మలంగా చూద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది.
కట్టినాకైనా సరే అంటే పండగ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కట్టుకున్నాక నువ్వేంది కూలగొట్టేది? కట్టినాక వాళ్ళని కూలగొట్టినిస్తారా? మన ఈ పొలకి ఎన్ని చూస్తున్నాం? పోలీస్ బందోబస్తు పెట్టి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ కూలగొట్టిలా. వాళ్ళు ఎంతమంది కిరసనాలు పోసుకొని ఆగమాగం చేసి వాళ్ళే భయపడే స్థితికి తీసుకొస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టడానికి మనం ఎందుకు వెయిట్ చేయాలి? వర్కర్స్ లేరా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరా? లేకపోతే మీ కింద సిబ్బంది లేరా? ఒక్క మాట చెప్పి వాళ్ళకి నోటీసులు ఇస్తే జారీ చేయడానికి ఏమైంది? మీరంతా ములాఖాత్ అయిపోయిందని చెప్పి ఖచ్చితంగా బహుబాటంగానే తెలిసిపోతుంది. మీరు ఆట స్థలాన్ని ఆక్రమించుకునే వారిని ఏదైతే మున్సిపల్ బావిని పూడ్చి చిల్డ్రన్స్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పక్కనున్న వారు సుమారు 1 నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు అంటే రేపటి రోజున మీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి ప్లేస్ ని ఆక్రమించుకుంటారు. చూడండి జాగ్రత్త అని చెప్తున్నాను నేను. అసలు మీ కంటికి అవపడతలేదు, 1 చూడలేదు, 2 ఎవడన్నా ఫిర్యాదు ఇచ్చినా కానీ కనీసం పట్టించుకోకపోతే మీరు ఉండేందుకు అసలు మీరు కనీసం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందంటే రీసెంట్ గా 3 రోజుల క్రితమే గౌరవ ఎమ్మెల్యే మురళీనాయక్ గారు ఈ కమిటీతోని మాట్లాడడం జరిగింది. ఇది మన మున్సిపాలిటీ అధికారులతోని పారిశుద్ధ పనులు కానీ ఇతరత్ర పనులు కానీ అన్ని పనులు సవ్యంగా జరగాలి, లేకపోతే సహించేది లేదు, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. ఇంతగానం చెప్తాంటే కూడా పట్టించుకోకపోతే ఎమ్మెల్యేకి విలువ ఉందా? ఎమ్మెల్యే మాటకి విలువ ఉందా? అసలు మీరు ఎవరి కోసం పని చేస్తారో క్లియర్ గా చెప్పాలి. డైరెక్ట్ ఒక మాట చెప్పండి, నేను ముట్టుకొని నేను పని చేయని చెప్తే కదా అయిపోతే ఒడిచిపోతుంది. ఎవరు ఇష్టరాజ్యంగా వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతారు. అదే నార్మల్ గా వేరే వ్యక్తి ఏమైనా పేదోడు మాత్రం చేసుకుంటే మాత్రం వాని రక్తం తాగేంత నిద్రపోరు మీరు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కి మర్యాదగా చెప్పేది ఒకటే, అంటే మీ మర్యాదగా ప్రజల తరపున మర్యాద చెప్పేది ఒకటే, మీరు కొంచెం ముందడిగేసి మీ విచక్షణ జ్ఞానాన్ని ముందుంచి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టర్కి వేయడం జరిగింది, పిఎంఓ ఆఫీసులకు వేయడం జరిగింది. ఇన్ని ఇస్తుంటే కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి? అన్యక్రాంతం అయిపోతుంది చిల్డ్రన్స్ పార్క్ చిన్న పిల్లల కోసం. కనీసం మీకున్న బిజీ మామూలు బిజీ కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నడిపించేది మీరే. ఈ మైబాద్ మున్సిపాలిటీ ఆఫీసే నడిపిస్తాను. అంత బిజీ ఉన్నారు మీరు. ఇటువంటి వాటిని కొంచెం దృష్టి పెట్టండి, లేకపోతే దాని పర్యవసానాలు గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే పర్యవసానాలు అంటే ఏముంది, ఈ భూమి కాకపోతే ఇంకో భూమిని ఆక్రమించుకుంటారు, ఇక డైరెక్ట్ మున్సిపాలిటీ ఆఫీస్ కూడా ఆక్రమించుకుంటారు. అప్పుడు కూడా మీరు సరి సపోర్ట్ చేయరా? కాబట్టి కొంచెం ప్రభుత్వం జీతం తీసుకుంటానికి కాబట్టి కొంచెం ప్రభుత్వం కోసం పనిచేయండి. ప్రభుత్వ భూములు కాపాడటానికి కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఇది వాళ్ళు రోజు వచ్చి వేడుకుంటున్నారు. ఇంత కూడా జాలి దయ కరణ లేకపోతే ఎందుకు? మీరు వాళ్ళ పనుల కోసం వాళ్ళు పనిచేస్తలేరు కదా. మీ పని కోసం ప్రభుత్వ భూమిని కాపాడటానికి వాళ్ళు చేస్తున్న పనికి మీరైతే నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఇక వద్దులే గాని దారుణ వ్యవస్థలో మున్సిపాలిటీ నడుస్తుంది. మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే మున్సిపాలిటీ ప్రజలు చాలా వరకు కూడా దీని మీద ఖండించి ధర్నాలు చేసే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ కమిషనర్ కి మున్సిపల్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ కి చెప్పేది ఒకటే, దాన్ని ప్రభుత్వం ఆర్డర్ చేసుకోవాలి. దాని మీద ఆ ప్లేస్ మీద ప్రభుత్వ ప్లేస్ దీన్ని ఎవరైనా ఆక్రమించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం అని చెప్పి చెప్పవలసిందిగా మున్సిపాలిటీ ప్రజల తరపున ఆ వ్యక్తి తరపున మేము క్యూఆర్ తరపు నుంచి కోరుతున్నాం.